రుద్రాక్ష వైభవం. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 60 సంవత్సరాల్లో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, వసు అంటే మనకి సంపదను కలిగించటం, ప్రసాదించటం, అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి, ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి, ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం. అలాగే ఇస్తుంది అని అర్థం. కాబట్టి మనం తీసుకోవటం మనదే ఆలస్యం అన్నమాట. ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రాజు రవి అవటం, సూర్యుడు అవటం, అలాగే మంత్రి చంద్రుడు అవటం, అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే, అలాగే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అదేవిధంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది? రవి రాజు అవటం వల్ల, అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు, ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి? ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, అలాగే మీ యొక్క పితృదేవతకు, మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని, పెద్దలకి నమస్కారం చేసి, తర్వాత అధికారులను, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని, అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమన్నా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఒక కొత్త పుస్తకం తీసుకొని 4 వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రీం రాసి, తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి. చక్కగా నమస్కారం చేయండి. తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు. దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి. ఓం నమ శివాయ. ధనుస్సు రాశి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల కూడా చాలా వరకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వీరికి ఇంకా కోర్టు వ్యవహారాలు, కుటుంబ సమస్యలు తప్పవు అన్నమాట. అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా, అంటే శుభాశుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం వీరికి టెన్షన్ అనేది, ధనం వ్యయం, అంటే ప్రతిరోజు మనం ఎదురు చూడాల్సిన పరిస్థితులు, అలాగే అనుకున్న పనులు నెరవేరక వాటి కోసం వెయిట్ చేయటం, అలాగే కోర్టు సంబంధించిన సమస్యలు కానీ, బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన లోన్స్ సంబంధించి కానీ అన్నీ కూడా ప్రొలాంగ్ చేస్తూ ముందుకు వెళ్ళటం, వాయిదాలతో జరుగుతూ ఉండటం అనేది మీరు అంటే రేపటికి ఆశతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ బంధుమిత్రుల సహాయ సహకారాలు కానీ మీరు తీసుకున్నట్టయితే తప్పకుండా ఈ యొక్క కాన్సెప్ట్లో విజయాన్ని సాధించే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు అన్నిటికీ కూడా ఎటువంటి భంగం రాదు, మంచి ఫలితాలే ఉంటాయి. అలాగే పోలీసు, కోర్టు వ్యవహారాల్లో మటుకి కొంత ఇబ్బందులకరమైనటువంటి వార్తలు మీరు వినాల్సి వస్తుంది అన్నమాట. అలాగే వివాహ శుభకార్యాల్లో కూడా చాలా వరకు మీరు డబ్బును ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల కొద్దిగా ఆర్థికంగా మాంద్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వాహన సమస్యలు, ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొద్దిగా చేసుకోవాలి. అలాగే వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అర్ధాష్టమ శని ఎఫెక్ట్లో మిమ్మల్ని ఖర్చు పెట్టడం అనేది మానసికంగా క్షోభకి గురి చేయటం, టెన్షన్కి గురి చేయటం, నిద్ర లేకుండా చేయటం అనేది కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి మీరు దూరంగా ఉంటూ మీ యొక్క దినచర్యని ఒక క్రమశిక్షణగా, ఒక ధర్మబద్ధంగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే ధనుస్సు రాశి వారు చాలా చాలా బాగా ఫలితాలు పొందొచ్చు కూడా.
కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గురువుతో కూడా ఎటువంటి సత్సంబంధాలు ఉండాలి. గురువు ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి. అలాగే కొంత విలువైన వస్తువులను కూడా మీరు మిస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది కూడా శారీరక శ్రమ కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మతి మార్పు రావడం, కొన్ని మిస్ చేసుకోవడం అనేది జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. బట్ కొంత కుటుంబ కలహాలు ఎక్కువ మీరు గ్యాప్ని తీసుకోవడం అనేది, ఇండివిజువాలిటీ అనేది ఎక్కువ అవ్వటం వల్ల మీ యొక్క మధ్య కొంత ఎడబాటు అనేది రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు దాదాపుగా ముక్కుసూటిగా ఉండి ఒక క్రమశిక్షణగా ఉంటారు సాధ్యమైనంత వరకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు, అలాగే శత్రువులు, మిత్రులే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కూడా మీరు గమనించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఎక్కువ శాతం గురు దత్త క్షేత్రాలను దర్శించటం వల్ల మీరు ఈ సంవత్సరం చాలా వరకు మంచి ఫలితాలు పొందుతారు. మిత్రుల వల్ల మీరు చాలా వరకు సేఫ్ సైడ్లో ఉంటారు. అలాగే బంధువుల వల్ల కూడా మీరు సేఫ్గా అంటే మీకు ఒక సపోర్ట్ అనేది వస్తుంది అన్నమాట. అలాగే ఉన్నత ఉద్యోగస్తులు వాళ్ళ దగ్గర పై అధికారులతోనూ మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్ ఆ స్థాయిలో ఉన్న వారికి ఆ పై అధికారుల ద్వారా, అలాగే కొంత ఇంటెలిజెన్స్ ద్వారా, సిబిఐ ఇలాంటి కాన్సెప్ట్స్లో కూడా కొంతవరకు మీ యొక్క పేరుని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క నూతన వ్యాపార అభివృద్ధి కానీ చాలా బాగుండబోతుంది. అలాగే తరచూ ధనలాభాన్ని చవిచూస్తారు. బట్ ఎక్కువ శ్రమ, అధిక ఖర్చులు అనేవి ఉండటం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఉంటాయి. అంటే ప్రతిసారి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఓవరాల్గా ధనుసు రాశి వారికి కొంత ఇబ్బందులు అనేవి మీకు ఫర్దర్ ఫ్యూచర్కి అది బాటగా మారుతుందనేది చెప్పుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు శనికి తైలాభిషేకం, అన్నదానం, వస్త్రదానం చేయడానికి ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలు పొందుతారు. రుద్రాక్ష వైభవం అన్ని రకాల రుద్రాక్షలు, జాతి రత్నాలు లభించును. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3, 9030302355, 9030906633. రుద్రాక్ష వైభవం.